అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మరియు షేర్ చేస్తే కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. రోజు కొన్ని మంచి విషయాలు మనం కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని మంచి విషయాలు కూడా చర్చించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనందరికీ తెలిసిన ఒక కథని మీకు చెప్తాను. ఆ రామాయణం రాముడికి సంబంధించింది. రావణుడు సీతను ఎత్తుకపోయినప్పుడు రాముడికి సహాయం కోసం హనుమంతుడు వస్తాడు. అదేవిధంగా ఆ లంకను చేరుకోవడానికి వారికి సముద్రం అనేది అడ్డుగా ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటడం కోసం వానర సైన్యం యొక్క సహాయాన్ని తీసుకుంటాడు. ఆ వానర సైన్యం అనేది సముద్రంలో ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక వంతెన లాంటిది పెద్ద పెద్ద రాళ్లతో నిర్మిస్తుంది. ఆ రాళ్ళ మీద రాముడి యొక్క నామం రాయగానే ఆ రాళ్ళన్నీ నీటిలో తేలుతాయి. ఇవన్నీ దూరంగా ఉండి గమనిస్తున్న ఒక ఉడత తన వంతు సాయం చేయాలని చిన్న చిన్న రాళ్ళు తీసుకొస్తూ ఉంటుంది. అది చూసిన వానర సైన్యం హేళనగా నవ్వుతుంది. ఇంత పెద్ద పెద్ద రాళ్ళను వేస్తున్న మాతోనే ఇది సాధ్యం అవ్వటం లేదు, చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది నువ్వు ఈ చిన్న చిన్న రాళ్ళని తీసుకొస్తే ఇది ఎందుకు ఉపయోగపడుతుందని ఆ వానర సైన్యం అంతా హేళన చేస్తారు ఉడతని. ఇది అంతా గమనిస్తున్న శ్రీరాముడు చెప్తాడు, మీరంతా పెద్ద పెద్ద రాళ్ళను పరుస్తున్నారు, కానీ ఆ రెండు రాళ్ళ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది పూడ్చడానికి చిన్న రాళ్ళే సహాయపడతాయి. కాబట్టి ఆ ఉడత అనేది తన వంతు సాయంగా ఈ చిన్న రాళ్ళను తీసుకొస్తుంది. ఆ విషయాన్ని ఆ వానర సైన్యం గమనించలేకపోయింది. అందుకే అంటారు కదా, ఉడతా భక్తి ఉడతా సాయం అని. అదేవిధంగా మీ జీవితంలో మీకు ఎవరైనా చిన్న సహాయాన్ని అందించినా కూడా మీరు అది గుర్తుపెట్టుకోండి. సాయం చిన్నదే కదా అని మర్చిపోకండి. అది ఏదో ఒక రూపంలో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సాయం చిన్నదా పెద్దదా అని చూడకుండా వాళ్ళ వరకు ఎంత అవుతుందో అంతవరకు మీకు సహాయపడుతున్నారు అది గమనించి ముందుకు వెళ్ళండి. ఏమంటారు? ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 25కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఉబకాయంపై పోరుకు ప్రచారకర్తలు. ఉబకాయంపై పోరుకు ప్రచారకర్తలను మోడీ ఒక 10 మంది ప్రచారకర్తలను మోడీ నియమించాడు. ఆ 10 మంది ఎవరంటే ఓమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ సీఎం మరియు మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖులను మోడీ నామినేట్ చేశాడు. ఆ 10 మంది ఆనంద్ మహీంద్రా, భోజ్పూరి గాయకుడు మరియు నటుడు నీరహువా, షూటింగ్ ఛాంపియన్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకర్, నటుడు ఆర్ మాధవన్, శ్రేయా ఘోషల్, సామాజిక సేవకురాలైన ఎంపీ సుధామూర్తి. ఈ మొత్తం 10 మందిని మోడీ ఉపకాయం మీద ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. ఉబకాయంపై పోరాటం బలోపేతం చేయడానికి మరియు ఆహారంలో నూనె మోతాదును తగ్గించే విషయంలో చైతన్యం పెంపొందించడానికి ఈ బృందం అనేది సహాయపడుతుంది. టాప్ 10లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు. కరోనా వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పర్యాటక రంగం అనేది చాలా కుదేలుకు గురైంది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం అనేది ఒక హైదరాబాదే కాదు అంతటా భారతదేశం అంతటా మంచిగా కోలుకుంటుంది. అట్లా అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు భారత పురావస్తు శాఖ నివేదిక వెల్లడించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 ప్రదేశాల జాబితాను విడుదల చేస్తే అందులో మొదటి స్థానం అనేది మన ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ మొదటి స్థానాన్ని గెలుచుకుంటే, గోల్కొండ కోట అనేది 6వ స్థానం, చార్మినార్ అనేది 9వ స్థానంలో ఉంది. 2023-24లో గోల్కొండ, చార్మినార్ రెండు కలిసి మొత్తం 28 లక్షలు పైగా దేశీయ పర్యాటకులు ఆకర్షించాయి.
పర్యాటకులను ఆకర్షించాయి. గోల్కొండ కోటను 2022-23లో 15.27 లక్షల మంది, 2023-24లో 16.08 లక్షల మంది, చార్మినార్ను 2022-23లో 9.29 లక్షల మంది, 23-24లో 12.090 లక్షల మంది సందర్శించారు. గోల్కొండకు 80,000 మంది అదనంగా సందర్శిస్తే చార్మినార్ మాత్రం 3.60 లక్షల మంది ఎక్కువగా సందర్శించడం గమనార్హం. ఇది మన పర్యాటక రంగానికి సంబంధించి గోల్కొండ మరియు చార్మినార్కు ఎన్నో స్థానం లభించింది భారతదేశంలో అనేది భారత పురావస్తు శాఖ అనేది ఒక నివేదిక అనేది వెల్లడించడం జరిగింది. మరింత మంది మహిళా శాంతి పరిరక్షకులు కావాలి. మన మహిళా పరిరక్షకులు ఐరాస వారు అనేవి ఐరాస తరపున మరియు భారత మంత్రిత్వ శాఖ తరపున వారికి వారికి సంబంధించి ఒక న్యూస్ మనం ఇంతకుముందు చూసాం కదా, దానికి సంబంధించింది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. శాంతి పరిరక్షణలో వర్ధమాన దేశాల మహిళలు అనే అంశం మీద ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం, భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. భారత్ ఇంతకుముందు మొత్తం 2.90 లక్షల మందిని శాంతి రక్షక దళాలకు మరియు 50 ఐరాస కార్యక్రమాలకు పంపిందని, ప్రస్తుతం 5,000 మంది భారతీయ శాంతి సైనికులు 9 కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రాష్ట్రపతి వివరించడం జరిగింది. వారిలో 154 మందికి పైగా మహిళా సైనికులు ఉన్నారు. 1960లో కాంగో మొదలుకొని 2007లో లైబీరియా వరకు ఐక్యరాజ్య సమితి తరపున భారతీయ మహిళా శాంతి పరిరక్షకుల ప్రశంసనీయ పాత్ర పోషించారని రాష్ట్రపతి వివరించడం జరిగింది. మహిళా శాంతి పరిరక్షలకు ఒక గౌరవమైన గుర్తింపు ఉండాలి, ఒక గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి మరియు భారత ప్రభుత్వం రక్షణ శాఖ కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము హాజరై ఈ కింది విషయాలు ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలను చర్చించడం జరిగింది. ఇది మహిళా శాంతి పరిరక్షకుల గురించి. కజిరంగా పార్కులో విదేశీ రాయబారుల విహారం. కజిరంగా పార్కులో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ 61 దేశాల రాయబారులు అస్సాంలోని కాజిరంగా జాతీయ పార్కును సందర్శించి ఏనుగులెక్కి సవారీ చేశారు. అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ. ఇది మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి ఏ నేషనల్ పార్క్, అది ఎక్కడ ఉంది, దాని సీఎం ఎవరు, ఇలాంటి విషయాలు కూడా మనం కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇది కజిరంగా పార్కులో విదేశీ రాయబారుల విహారం గురించి. నెక్స్ట్ తేజాస్ యుద్ధ విమానం గురించి. తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ మార్క్ 1A ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఫైటర్ జెట్ ఉత్పత్తి మందగమనంలో సాగడంపై వాయుసేనాపతి అయిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిటీకి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఈ తేజాస్ మార్క్ 1A అనే యుద్ధ విమానాన్ని తొందరగా మనుగడలోకి వాటి యొక్క ఉత్పత్తిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి నేతృత్వం వహిస్తుందేమో రాజేష్ కుమార్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి. అదేవిధంగా అస్సాంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాలు అనేది పూర్తయిన సందర్భంగా అక్కడ మోడీ తేయాకు ద్విశతాబ్ది ఉత్సవంలో పాల్గొన్నారు. అక్కడ అతిపెద్ద నృత్య ప్రదర్శనను తిలకించాడు. అక్కడ మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తం అస్సాంలోని గువాహటికి వెళ్ళారు. అక్కడ దాదాపు 9,000 మంది కళాకారులు, వాద్యకారులు పాల్గొని ఝూమర్ నృత్యాన్ని వీక్షించారు. వాళ్ళ సాంస్కృతిక నృత్యమైన ఝూమర్ బి నందిని అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అతిపెద్ద ఝూమర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తుందని మోడీ పేర్కొనడం జరిగింది. అస్సాంలో తేయాకు పరిశ్రమలు ఏర్పడి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ మోడీ 2 రోజులు పర్యటించి ఈ ఝూమర్ బి నందిని అనే నృత్య ప్రదర్శనను తిలకించడం జరిగింది. దాదాపు 9,000 మంది కళాకారులు ఈ నృత్య ప్రదర్శనను చేయడం జరిగింది. ఇది అస్సాంకు సంబంధించిన విషయం.
బాలల బాలల సాక్ష్యాలు కూడా విలువైనవి. సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో ఈ విధమైన తీర్పునిచ్చింది. కొన్ని కేసులలో బాలలంటే పిల్లల యొక్క సాక్ష్యాలను తీసుకోరు అనేది మనం చాలా వరకు తెలుసుకున్నాము. కానీ బాలల వయస్సు కొంచెం ఎక్కువ 7-8 సంవత్సరాల నుండి వాళ్ళకు ఆ విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటే అటువంటి పిల్లల యొక్క సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పులో అనేది స్పష్టం చేసింది. భారత సాక్ష్యాధార చట్టంలోని సెక్షన్ 118 ప్రకారం బాలల సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక గ్రహశకలం అనేది వచ్చి భూమిని ఢీకొనే అవకాశం ఉందని మనం కొన్ని రోజులుగా వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి ఆ గ్రహశకలం ద్వారా భూమికి ఎటువంటి ప్రమాదం లేదు అని ఐరోపా అంతరిక్ష సంస్థ అనేది నిర్ధారించింది. 2024 YR4 అనే అంతరిక్ష శిలను గత ఏడాది డిసెంబర్ 24న కనుగొన్నారు. YR4 అనే అంతరిక్ష శిల అది 2032 డిసెంబర్ 22న పుడమిని ఢీకొట్టేందుకు అవకాశం 3.1% ఉందని ఈ నెల 18న జరిపిన పరిశోధనలో తేలింది. కానీ ఆ తర్వాత జరిపిన పరిశోధనలో ఆ ముప్పు యొక్క తీవ్రత తగ్గింది. ఆ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టేందుకు 0.02%కే అవకాశం ఉంది. అంటే చాలా తక్కువ అవకాశం ఉంది. తొలుత దీన్ని లెవెల్ 3 ఎల్లో గ్రహశకలంగా అభివర్ణించారు. తర్వాత ఫిబ్రవరి 20 తర్వాత దాన్ని లెవెల్ 1 గ్రీన్ స్థాయికి తగ్గించారు. తాజాగా దీన్ని 0 స్థాయిగా వర్గీకరించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీనిపై మే నెలలో పరిశీలన చేపట్టనుంది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీని మీద మరియు మే నెలలో పరిశీలన చేపట్టనుంది. ఈ శిల యొక్క వ్యాసం 50 మీటర్లు. కొద్ది నెలల తర్వాత ఈ గ్రహశకలం భూమి నుంచి కనిపించదు. తర్వాత 2028 జూన్లో మళ్ళీ ఈ గ్రహశకలం కనిపించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు మనకు ఫిబ్రవరి 25కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరియు ఫిబ్రవరి 24లో మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, ప్రతిభా పేపర్లో ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. కొన్ని చాలా కొత్త విషయాలు కూడా అందులో ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ విషయాలు మరియు మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.